ఆత్మదేవుడు మనకు అవుపించుకుంటా 40 దినములు ఇదిగో శిష్యులకు ఆయన బోధ ప్రకటించి తర్వాత తండ్రి యొద్దకు ఆయన చేరుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మరణించిన తర్వాత తిరిగి లేచి ఎన్ని దినాలు ఉన్నాడు భూమి మీద? ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు శిష్యులకు అన్ని వివరించి చెప్పి ఆయన ఆ తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఒకటే చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నేను వెళ్తున్నాను కానీ మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో బైబిల్ పట్టుకొని ఎక్కడ ప్రసంగం చేసినా కూడా మీరు మొట్టమొదట నా శక్తిని పొందుకోండి, నా ఆత్మను మీరు పొందుకోండి. ఎప్పుడైతే నా శక్తిని, నా ఆత్మను పొందుకుంటారో అప్పుడు మీరు బయలుదేరి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. అప్పటిదాకా వాళ్ళు బైబిల్ పట్టుకొని ఎక్కడ కూడా ప్రసంగం చేయలే, ఎక్కడికి వెళ్ళలే. ఎప్పుడైతే ఆయన శక్తిని పొందుకున్నారో, ఎప్పుడైతే ఆయన ఆత్మను పొందుకున్నారో అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. అంతే. భాషలతో మాట్లాడేవారు వారు నాతో మాట్లాడతాడన్నాడు దేవుడు. అందుకనే ఆత్మ నడిపింపు కలిగినటువంటి సంఘములో జీవిస్తున్నటువంటి నీవు ఆత్మను పొందుకోవాలనే వారిగా మీరు ఉండాలని నా దేవుడు ఈ రోజు మీతో చక్కగా, చూటిగా, తేటగా మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగి జీవించాలి, ఆత్మలో నిలబడాలి, ఆత్మలో ప్రసంగం చేయాలి, ఆత్మతో పాటలు పాడాలి. ఎక్కడ నిలబడినా నువ్వు ఆత్మతో ఉంటే నా ప్రభు అయిన యేసు నీలో జీవిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? శిష్యులు అక్కడ ఉంటే దేవుడు వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. అయితే వాళ్ళేమనుకుంటారు తెలుసా? భూతం అనుకుంటారు, దయ్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఏమనుకుంటున్నారు తెలుసా? దయ్యం, భూతం అనుకుంటున్నారు శిష్యులు. అయ్యా, నేను భూతానికి కాదు, భూతానికి శరీరం ఉన్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? భూతానికి శరీరం ఉండదు. ఎవరికైనా కళలు వచ్చాయి కదా, కళలు, భూతాల కళలు, దయ్యాల కళలు. ఈ కళలన్నీ కొంతమందికి వస్తాయి, వెంటనే అదురుకుంటారు కళలు. అవి కళలు వస్తాయి మంచిగా మనుషుల ద్వారా. నువ్వు చేయి పట్టుకుంటే అవి ఉండవు, ఎందుకంటే వాళ్ళు జీవం లేదు. అందుకని నా ప్రభు అంటాడు తిరిగి, ఇదిగో నేను భూతాన్ని కాదు, నా మేకులు చూడండి, నా శరీరాన్ని చూడండి. అయ్యా, నువ్వు ఎట్లా గుర్తుపట్టాలి అని తన మనసులో వాళ్ళ ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు నమ్మరు కానీ, మీరు గుర్తుపట్టరు కానీ, నేను తిరిగి లేచానని మీరు గుర్తుపట్టరు కానీ, మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను తింటాను అంటున్నాడు దేవుడు. చూసావా? వాళ్ళని నమ్మించాలి. ప్రేమ కలిగిన యేసయ్య ఇదిగో ఈ భూమి మీద సంతోషంగా ఉండాలి, మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇదిగో నా దగ్గరికి ప్రతి ఒక్కరికి చేర్చబడాలని ప్రేమ కలిగిన యేసయ్య వాళ్ళని వదిలిపెట్టట్లేదు. వాళ్ళకు ఆయన రుచి చూపించిన దాకా వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే అయ్యా మా దగ్గర కాల్చిన చేప అంటే ఎంతమందికి ఇష్టమో, వాళ్ళ ఇష్టపడతారు. ఏంపడే చేప, పచ్చి చేప ఏంపితే కాల్చిన చేప ఎంత నీళ్ళు ఊరుతాయి. అబాబాబాబాబా, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యేసు ప్రభుకు ఇదిగో ఆ కాల్చిన చేప ఇస్తే ఆ చేప తిన్న తర్వాత ఆ చిచ్చు, అబ్బా ఇది భూతము కాదు, నా ప్రభువైన యేసే అని అప్పుడు విశ్వసించారు వాళ్ళంతా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, యథార్థంగా నా దేవుడు చూపించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్క ఎముక కూడా పోలేదు, ఆయన శరీరంలో ఏ పాట కూడా వెళ్ళలేదు. ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా 40 రోజులు శిష్యులకు అవుపడి ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో అన్ని బోధ నేర్పి ఆయన ఆ తర్వాత
తండ్రి యొద్దకు చేర్చుకొని ఆయన కుడిపార్చాన కూర్చొని ఉన్నాడు నా ప్రభు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమేన్. సరే, ఒక్క మాట, పునరుత్థానం ఎలా జరిగిందనంటే విషయాలు, ఒక 2 విషయాలు నేను చెప్తాను, టైం లేదు. దేవుని ఆత్మశక్తి ద్వారానే పునరుత్థానం జరిగింది. యేసయ్య ఏ విధంగా లేపడ్డాడు? దేవుడు పునరుత్థానుడు ఏ విధంగా అయ్యాడంటే ఆత్మశక్తి ద్వారానే ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆ మాట చదవండి, రోమా పుస్తకం 8వ అధ్యాయం 11వ వచనం. రోమా పుస్తకం 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి వినండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అయ్యా, నువ్వు పిల్లలతోటి నువ్వు పిల్లలతోటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూపించడం కాదు, ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఇంటికాడ నేర్పాయి అన్ని. మళ్ళీ రిపీట్ చేయ వాక్యం, రిపీట్. ఈ మాట వినండి, మృతులలో నుండి వినండి, చక్కగా దేవుని వాక్యం వినండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎవరిలో నివసించాలంట? మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన నీవు సావటానికి లోనైన నీవు మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇదిగో, ఆత్మ ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఒక్కొక్కసారి బలహీనతమై పడతారు, చేతగాని పరిస్థితిలో పోతారు, ఇంకో కాళ్ళు నడవలేని పరిస్థితిలో పోతారు, కొన్నిసార్లు ఊపిరి ఆడలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది ఎవరు లేని దిక్కు లేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడంట ఆత్మ పొందుకున్నటువంటి ఆత్మ దేవుడంట నీలో ఉంటే ఆ ఆత్మ ద్వారా దేవుడు నిన్ను జీవింపజేస్తాడంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆత్మ దేనికంట? ఇప్పుడు దేనికంట ఆత్మ ఇప్పుడు చెప్పండి. నిన్ను జీవింపజేయడానికి. నువ్వు ఒంటరిగా ఉన్నావు, దిక్కులేని పరిస్థితుల్లో, ఇదిగో డాక్టర్లు లేరు, ఎవరు లేరు. అదే ఆత్మ పొందుకుంటే దేవుని లేపిన ఆత్మ, ఆ ఆత్మ నిన్ను జీవింపజేస్తాది, నీకు సత్వ కలిగేటట్టుగా చేస్తాది, నిన్ను ఉరుకులాడేటట్టుగా చేస్తాది. దయ్యం నీలో ఉంటే ఆ ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటావో ఆ దయ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇదిగో మంత్రం చేసేవాళ్ళు నిన్నేమైనా మంత్రం చేస్తున్నారు, ఆత్మ దేవుడు నీలో ఉంటే ఆ మాంత్రికుడు నిన్ను చూసి పారిపోతాడు. బిడ్డలారా, ఆత్మ ప్రాముఖ్యమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి నుంచి ఈస్టర్ రోజు దేవుని దగ్గర ఒక తీర్మానం మీలో ఏందో తెలుసా? ఆత్మ నేను పొందుకోవాలి దేవా. నువ్వు ఏ విధంగా మరణించి తిరిగి లేచావో, ఇదిగో నేను కూడా అదే మాదిరిగా నేను లేవాలి ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని నీవు యథార్థంగా ఉంటాను ప్రభు అని నువ్వు ఆత్మను కనిపెట్టి ఆత్మను పొందుకో. ఖచ్చితంగా నీ కుటుంబంలో ఏ అనారోగ్యం లేకుండా, ఏ సమస్య లేకుండా నా ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా 15వ అధ్యాయం 42 అక్కడ చదివి అక్కడ ఆగునానా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15
17వ అధ్యాయం 42వ వచనం. అది చదివి అక్కడనే ఆగు. మృతుల పునరుత్థానమును వినండి, ఇప్పుడు వినండి. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. అక్కడ ఆగు. క్షయమైనది, అక్షయమైనది, ఈ రెండింటికి వ్యత్యాసం ఏందో తెలుసా? క్షయమైనది ఏంటిది? ఇది శరీర సంబంధం కలిగినటువంటిది. ఏంటిది? క్షయమైనటువంటిది. ఆత్మ సంబంధం కలిగినటువంటిది ఏంటిది? అక్షయమైనటువంటిది. మీకు ఈ విధంగా నేర్పితేనే అర్థమైపోద్ది. చదువునా? క్షయమైనది, అక్షయమైనది లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడతావు. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఒక్కసారి హాలలో చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, నీ శరీరం ఉంది. ఈ శరీరం ఎప్పుడైతే చంపుకుంటావో దేవుని ఆత్మ నీలోనికి వచ్చేస్తుంది. నేను ఎట్లా చంపుకోవాలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక పని చేయడానికి వెళ్తావు. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పని చెయ్యాలని నీ శరీరం అంతా చంపుకుంటావా? చంపుకోవా? మరి చెప్పండి తల్లులారా, చంపుకుంటారా? చంపుకోరా? ఎంత కష్టపడైనా పని చేయాలని వస్తారు. లేదమ్మా, ఎవరో పనికి తీసుకుపోయారు మిమ్మల్ని. అయ్యా ఇంకా మేము వెళ్తామయ్యా, మేము వెళ్తాం. లేదమ్మా, ఇంతవరకు నువ్వు చేసుకొని వెళ్ళిపో అంటాడా? అనడా? నువ్వు శక్తి శాతనైనా శాత కాకుండా పని చేసి వెళ్తావా? వెళ్ళవా? అందుకనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ విధంగా ఎంత కష్టపడుతున్నావో అదే మాదిరిగా నువ్వు ఎంత కన్నీరు గార్చి ఎంత ఏ విధంగా నన్ను వేడుకుంటావో ఆ ఆత్మను మీరు పొందుకోండి. క్షయమైనటువంటి జీవితాన్ని తీసివేయండి. అక్షయమైన మాదిరిగా మీరు జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. బలహీనతల నుంచి నువ్వు బలవంతుడిగా నిలబడాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. శరీర సంబంధం పోవాలి, ఆత్మ సంబంధం నీలో ఉండాలి. ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆత్మ ఉంటేనే కదమ్మా మనిషి బ్రతికేది. ఆత్మ లేకపోతే మనిషి బ్రతుకుతాడా? బ్రతడా? అందుకనే నా ప్రభు సెలవిస్తున్నాడు, బలహీనంగా ఉన్నటువంటి నీవు బలవంతులుగా నిలబడతావంటే కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకుంటేనే. 44వ వచనం. ప్రకృతి సంబంధమైన వినండి. ప్రకృతి సంబంధం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధమైనది శరీరముగా విత్తబడి అది శరీరముగా విత్తబడుతుంది. ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. అవి రెండు జాయింట్ చదివినావు. ప్రకృతి సంబంధం వేరే రావాలి, ఆత్మ సంబంధం వేరే రావాలి. మళ్ళీ రిపీట్ చేయ అదే మాట. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధం కలిగినది శరీర సంబంధముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధం కలిగినది శరీర సంబంధంగా లేపబడుతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, ఈ ప్రకృతి సంబంధం కలిగినటువంటి మనుషులలో అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అయితే ఈ ప్రకృతి సంబంధం కలిగినవి వద్దు అంటున్నాడు దేవుడు. ఆత్మ సంబంధం కలిగినవి నువ్వు నేర్చుకొని ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవిస్తే, ఇదిగో ప్రకృతి సంబంధం కలిగిన దాన్ని నువ్వు ఓడించి ఆత్మ సంబంధం కలిగిన దానిగా నువ్వు నిలబడి యేసయ్య ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో అదే మాదిరిగా నీవు ఖచ్చితంగా మరణించి తిరిగి లేస్తావని దేవుడు చెప్తున్నాడు. బలహీనతల నుండి నువ్వు బలవంతుడిగా నిలబడతావు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. ప్రకృతి సంబంధమైన తీసివేయి, ఇది శరీర సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవించు. నీ ఇంట్లో గాని ఎక్కడ గాని నా దేవుడు ఏది కొదువా కానీయాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొక మాట, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, వినండి, చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి ఉన్న రాయి తీయబడుట చూచెను. చదువు. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నద్దకును వచ్చి యేసు ప్రేమించిన మరి యొక్క శిశువుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరని చెప్తుంది. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. వాళ్ళ బాధ చూడమ్మా, యేసయ్య లేకపోతే వాళ్ళ బాధ చూడు, ఎంత బాధ. ఈరోజు ఆదివారం అయ్యగారు లేకపోతే బాగుండిపోవు, ఏదో 4 పాటలు పాడి వెళ్ళిపోదు. అయ్యగారు ఉండే కదా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ అన్ని శరణు బాధలు ఎందుకు? ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదు. వాళ్ళు అట్ట అనుకుంటున్నారు. అక్కడ మాకు సత్యం కావాలి, మాకు ఆత్మ నడిపింపు కావాలి, మా యేసయ్య ఎక్కడ పోయిండో అలాంటి వాళ్ళను మళ్ళీ సిద్ధపరుస్తాడు నా దేవుడని మళ్ళీ యేసయ్యనే ఎత్తుకుతున్నారు. సచ్చిన బ్రతుకులను మీరు వెతకకండి, దేవుడు చెప్పే వాటి మీద మరి మనసు పెట్టకండి. ఆస్తి ఉండా, అంతస్తు ఉండా, ఏది ఉండా, మీరు మాత్రము ఇదిగో సచ్చిన బ్రతుకులోనికి మీరు జీవింపకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. మాటికి ప్రకృతి సంబంధం కలిగి వాళ్ళు జీవిస్తారు, నిన్ను ఆకర్షిస్తారు, మీ మాయ మాటలు వచ్చేస్తాయి, మీ స్థితిగతులు మారుస్తారు, అనేకమైనటువంటి అన్ని ఆశలు చూపిస్తారు వాళ్ళంతా. అట్టప్పుడు నీ జీవితాన్ని ప్రకృతి సంబంధముగా శరీర ఆశలోనికి నువ్వు వెళ్తావు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, ఏ అమ్మాయి ఓకలేస్తావు, మనం లేస్తే జబలు పడతాయి. అయితే ప్రకృతి సంబంధం కలిగి మనము జీవిస్తే ప్రకృతి సంబంధంలో మనకు ఏది దొరకదు, కానీ ఆత్మ సంబంధములో మనం నిలబడితే దేవుడు సమృద్ధి అయినటువంటి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పునరుత్థానము ఎప్పుడు జరిగిందంటే, దేవుడు ఎప్పుడు లేచాడంటే, ఇదొక్క మాట మీకు చెప్పి ఇక నేను ముగిచ్చేస్తున్నా. ఆదివారం ఉదయము యువతల శనివారము నుంచి ఆ మధ్యలో దేవుడు పునరుత్థానుడు అయ్యాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఆదివారం తెల్లవారుజామున అవుతుంది. తెల్లవారుజామున నుంచి లోపట శనివారము సమాధి చేసిన కానికి మధ్యలో దేవుడు పునరుత్థానముడు అయ్యాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన మృత్యుంజడై తిరిగి లేచి నిలబడి ఆయన ఇక రానై ఉన్నాడు. ఆయనను ఎదుర్కొనే వారిగా మనము సిద్ధపడి ఉండాలి. ఎంత యేసయ్య మీద ప్రేమ చూపిస్తామో ఆయన మనల్ని తీసుకొని ఆయన ఏ చోట్లయితే ఉన్నాడో అదే చోట్ల మనలను సిద్ధపరుస్తాడు, అక్కడనే నివసింపజేస్తాడు. యేసయ్య ఎక్కడ కూర్చుంటే, యేసయ్య ఏ నీళ్ళు తాగితే, యేసయ్య ఏ తింటుందో అదే మనకు పెడతాడు. కానీ ఆ ప్రేమను మాత్రం మనం తీసివేసుకోకూడదు. ప్రకృతి సంబంధం కలిగినటువంటి ప్రేమ మనలో ఉండకూడదు. బలహీనత పరిచే ప్రేమ మనలో ఉండకూడదు. ఇది
క్షయమైనటువంటి జీవితము మనలో ఉండొద్దు. ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి. ఇదిగో అందుకనే ఎప్పుడైతే ఒక గింజ మనము భూమి మీద వెళ్తామో అదేం చేస్తుంది? చచ్చిపోతుందా? ఏం చేస్తుంది అది అమ్మా? అందుకనే నువ్వు ఆత్మ పొందుకోవాలంటే నువ్వు ఆ విధంగా చచ్చిపోవాలి. అర్థమవుతుందా? ఆత్మ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆ విధంగా చచ్చిపోవాలి. ఆ గింజ ఏ విధంగా చచ్చిపోయి అది అక్షయతగా మళ్ళీ మొలకెత్తుతుందో అదే మాదిరిగా నీ జీవితంలో ఏవేవి ప్రకృతి సంబంధం కలిగి ఉన్నాయో వాటినన్నిటిని తీసివేస్తే అప్పుడు నువ్వు చచ్చిపోతావు. అవి తీసేసిన వెంటనే అప్పుడు నువ్వు చిగిరింపజేస్తాడు దేవుడు. దేవుని ఆత్మ అప్పుడు నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. అప్పుడు నేను మండిస్తుంది. ఈ భూమి మీద నీకు దేవుడు ఏది కొలవ చేయడు. ఆయన ఎట్లా తిరిగి లేచాడో నీవు కూడా సమాధిని చేయించి యేసయ్య ఏ విధంగా లేచాడో అదే మాదిరిగా లేచి యేసయ్య ఎక్కడ కూర్చున్నాడో అదే కాడ నువ్వు కూర్చొని ఉంటా. ఇది పునరుత్థానము. ఇష్టనంగా ఏంటిది?